నో హెల్మెట్ నో పెట్రోల్. ఇది ఇప్పుడు నల్గొండ జిల్లాలో పోలీసులు తీసుకొచ్చిన కొత్త రూల్. అవును, మీరు వింటున్నది నిజమే. జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంకులలో హెల్మెట్ పెట్టుకుని వచ్చిన వారికి మాత్రమే బైకులలో పెట్రోల్ పోస్తున్నారు పెట్రోల్ బంకుల యజమానులు. పోలీసులు తీసుకొచ్చిన ఈ కొత్త రూల్ అందరికీ మేలు చేసేలా ఉందని పోలీసుల్ని అభినందిస్తున్నారు జిల్లా ప్రజలు. జాతీయ భద్రతా వారోత్సవాల సందర్భంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా పోలీసులు వినూత్నంగా ప్రయోగాత్మకంగా ఓ కొత్త రూల్ ను అమలు చేస్తున్నారు. హెల్మెట్ పెట్టుకున్న వారికి మాత్రమే పెట్రోల్ పోయాలంటూ సర్క్యులర్ జారీ చేశారు. దీనిపై నిరంతర పర్యవేక్షణకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక డ్రైవ్ చేపట్టి జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల నిర్వాహకులతో సమావేశాలు ఏర్పాటు చేసి కఠినంగా హెచ్చరించారు. హెల్మెట్ లేని వారికి పెట్రోల్ పోయొద్దని తెగేసి చెప్పారు. ఈ రూల్ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు బంకుల యాజమాన్యాలు. దాంతో ఇప్పుడు నేడు ఎక్కడ చూసినా బైకర్లు హెల్మెట్ పెట్టుకునే కనిపిస్తున్నారు. మూలకు ఉన్న హెల్మెట్ల దుమ్ము దులిపి తలకు తగిలించుకుంటున్నారు. హెల్మెట్ లేని వారు కొత్త హెల్మెట్లను కొంటున్నారు. ఈ రూల్తో పాటు హెల్మెట్ లేని వారికి పోలీసులు 500 రూపాయలు ఫైన్ వేస్తున్నారు. దాంతో బైకర్లు హెల్మెట్లు తప్పకుండా ధరిస్తున్నారు. హెల్మెట్ అనేది మన శరీరంలో ఓ భాగంలా భావించాలని, ప్రతి ఒక్కరూ సేఫ్టీ రూల్స్ పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు జిల్లా పోలీసులు. హెల్మెట్ ధరించడం వల్ల 50% మరణాలను తగ్గించవచ్చని, ప్రధానంగా ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న యువతను కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. ఈ రూల్ ను ఖచ్చితంగా అమలు చేయాలని అన్ని పెట్రోల్ బంకులలో నో హెల్మెట్ నో పెట్రోల్ అంటూ ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్ల వద్ద పెద్ద పెద్ద కటౌట్స్ ఏర్పాటు చేశారు. దీంతో వాహనదారుల్లో మార్పు మొదలైంది. హెల్మెట్ లేకుంటే పెట్రోల్ పోయరనే అవగాహన వచ్చింది. దీంతో 100% మంది హెల్మెట్ ధరిస్తున్నారు. ఈ నియమం అమలు తీరును కూడా చాలా స్ట్రిక్ట్ గా పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. అన్ని పెట్రోల్ బంకులలో సీసీ కెమెరాల్ని కూడా చెక్ చేస్తున్నారు. హెల్మెట్ లేని వారికి పెట్రోల్ పోస్తే బంకు నిర్వాహకులను మందలిస్తున్నారు. ఏదైతేనేం పోలీసులు మంచి రూల్ పెట్టారని, పోలీసులు తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని వాహనదారులు అభినందిస్తున్నారు. నేను నల్గొండ పెట్రోల్ బంక్లో పోలీస్ పెట్రోల్ బంక్లోకి వచ్చాను. నిన్న వస్తే మాకు పెట్రోల్ కొట్టలేదు. ఈరోజు హెల్మెట్ తీసుకొని రావడం జరిగింది. ఎస్పీ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఏ బంకులో పోయినా కొన్ని బంకులలో ప్రైవేట్ బంకులలో కొడుతున్నారు, కానీ మన ఈ పోలీస్ పెట్రోల్ బంకులో ఒక్కరు హెల్మెట్ లేకుండా పెట్రోల్ పోయడం లేదు. అదేవిధంగా హెల్మెట్ ఉండడం వల్ల రోడ్లో జరిగే ప్రమాదాలు అన్ని అరికట్టవచ్చు. ఎస్పీ గారికి నేను ఒక చిన్న విన్నపం ఏంటంటే బంకులకు వచ్చినప్పుడు హెల్మెట్ ఒకటి పెట్టుకొని వచ్చి పెట్రోల్ పోసుకుంటున్నారు. రోడ్ల మీద యథావిధిగా తిరుగుతున్నారు. అట్లాగే రోడ్ల మీద తిరిగే బండ్లకి ప్రతి ఒక్కరికి చాలన వేయాలని ఎస్పీ వారికి నేను ఒక చిన్న విన్నపం చేస్తున్నాను. హెల్మెట్ లేని పెట్రోల్ పోయట్లేదు. అది మంచి పద్ధతి. ప్రజలు కూడా వీటికి సహకరించాలి. మన బాగు గురించి, మన మంచి గురించి చెప్పేటప్పుడు ఏ నీతినైనా స్వీకరించాలి. పెట్రోల్ బంకులల్లో మంచిగా మరియు పెట్రోల్ కూడా కరెక్ట్ పోస్తున్నారు. ఈ పోలీస్ వాళ్ళ పెట్రోల్ బంకుకు వచ్చాను. నేను ఇప్పుడు పెట్రోల్ పోయించుకున్నా. చాలా మంచిగా అనిపిస్తుంది సార్. నో హెల్మెట్ నో పెట్రోల్ రూల్ తో జిల్లాలో ప్రమాదాల శాతం తగ్గిందంటున్నారు పోలీసులు. అంతేకాకుండా హెల్మెట్ల అమ్మకాలు కూడా పెరిగాయంటున్నారు. హెల్మెట్ల వాడకం పెరగడంతో రోడ్ల వెంట హెల్మెట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పోలీసులు తీసుకొచ్చిన ఈ రూల్ ఎన్నో జీవితాలను కాపాడుతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.